బ్రెడ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. మరి అలాంటి బ్రెడ్‌తో స్వీట్ చేస్తే హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ లవింగ్లీ శిరీష. ఈరోజు వీడియోది ఏంటంటే, మన సబ్స్క్రైబర్స్లో ఒకరు బ్రెడ్ హల్వా రెసిపీ అడిగారు బ్యాచిలర్స్ కోసం. సో నేను ఈ రెసిపీ బెల్లంతో చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పాన్ వేడెక్కిన తర్వాత 3 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నేను ఇక్కడ ఆవు నెయ్యి యూస్ చేస్తున్నాను. నెయ్యి కరిగిన తర్వాత స్క్వేర్స్గా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బ్రెడ్ పీసెస్ కదా, నెయ్యి ఎంత వేసినా పీల్చుకుంటాయి కాబట్టి చూసుకొని వేయించుకోవాలి. నేను హాఫ్ ప్యాకెట్ బ్రెడ్ తీసుకున్నాను. సో 2 వాయిల్గా బ్రెడ్ పీసెస్ని వేయించుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. నేను పిస్తా అండ్ జీడిపప్పు ఫస్ట్ వేయించుకుంటున్నాను అండ్ బ్లాక్ రైజిన్స్ సపరేట్గా వేయించుకుంటున్నాను. ఎందుకంటే ఇవి కొంచెం వేగంగా వేగిపోతాయి కదా. సో చూసారా, ఇలా వేగాక కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసేసి పక్కన పెట్టుకున్నాను గార్నిష్ కోసం. మిగిలిన డ్రై ఫ్రూట్స్ లో వాటర్ యాడ్ చేసుకోవాలి. కుక్ అయిన డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటాయి స్వీట్ లోకి గార్నిష్ కన్నా. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు 1 కప్ తురిమిన బెల్లాన్ని ఈ వాటర్ లో యాడ్ చేసుకోవాలి. ఒకవేళ బెల్లంలో ఇసుక ఉంది అనిపిస్తే బెల్లాన్ని వాటర్ లో కరిగించి స్ట్రెయిన్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ మిక్స్చర్ లో బెల్లం కరిగి లేతపాకం వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇక్కడే కొంచెం ఓపిక్గా ఉండాలి మనం. ఇది చూసారా, వాటరీగా ఉంది కదా. సో కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే కడాయికి అడుగంటేస్తుంది. ఇక్కడ టిప్ ఏంటి అంటే, ఇలా బెల్లం పొంగొచ్చాక వాటర్లో ఈ మిక్స్చర్ వేసినప్పుడు ఇలా కరిగిపోకూడదు. ఇప్పుడు చూడండి, వాటర్లో కింద అంటుకుంటుంది కదా, టచ్ చేసినా కూడా స్టిక్కీగా ఉంది. సో లేత పాకం వచ్చినట్టే. మరి ముదురు పాకం అయిపోయినా గానీ తరువాత స్వీట్ గట్టిగా అయిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న బ్రెడ్ ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, పాకం అంతా పట్టేటట్టుగా. క్యాలరీస్ లో బెల్లం అండ్ షుగర్ ఆల్మోస్ట్ సేమే అయినా నేను బెల్లం చూస్ చేసుకున్నాను. ఎందుకంటే షుగర్ తో కంపేర్ చేస్తే బెల్లం హెల్త్ కి మంచిది కదా, ఎందుకంటే ఇందులో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ఇప్పుడు కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీకి మెజర్మెంట్స్ ఏంటి అంటే, హాఫ్ ప్యాకెట్ బ్రెడ్ కి నేను ఇక్కడ చూపిస్తున్న కప్ తో 2 కప్స్ మిల్క్ అండ్ 1 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా మిల్క్ యాడ్ చేస్తూ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో బ్రెడ్ ని స్మాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 వాయిల్లో మిల్క్ యాడ్ చేస్తున్నాను. కాసేపు ఈ మిక్చర్ ని ఉడికించుకోవాలి. వన్స్ నెయ్యి సెపరేట్ అవుతున్నప్పుడు గార్నిష్ కోసం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఈ స్వీట్ లోకి వాటర్ మెలన్ సీడ్స్ చాలా బాగుంటాయి. సో అవి కూడా నేను యాడ్ చేస్తున్నాను. అండ్ ఫైనల్ గా యాలకుల్ని చిటికెడు పంచదారతో పొడి చేసి వేస్తారు కదా, కానీ నా దగ్గర దంచుకోవడానికి కావలసిన దమ్దం లేదు. సో అందుకే మార్కెట్లో దొరికే కార్డమమ్ ఎక్స్ట్రాక్ట్ ని నేను యూస్ చేస్తున్నాను. స్కిప్ చేయకండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా హల్వా రెడీ అయిపోయినట్టే. టిప్ ఏంటి అంటే, నెయ్యి సెపరేట్ అయ్యి కింద అడుగంటకుండా వచ్చేస్తుంది చూసారా. ఇలా ఉంటే హల్వా రెడీ అయిపోయినట్టే. ఇంకా సర్వింగ్ బౌల్ తీసుకొని మీకు నచ్చిన యాడ్ ఆన్స్ తో గార్నిష్ చేసుకోవటమే. నోరూరించే బ్రెడ్ హల్వా రెడీ. చూసారా, కలర్, టెక్స్చర్ ఎంత బాగుందో కదా. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. సో నేను కూడా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. వాసన అయితే భలే కమ్మగా ఉంది, ఎందుకంటే నెయ్యి వాసన నాకు ఎక్కువ తగులుతుందన్నమాట. చాలా బాగుంది. పంచదారతో ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఇప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ ఫంక్షన్స్లో తిన్నాను. నేను పంచదారతో కూడా ఒకసారి ట్రై చేస్తాను, కానీ బెల్లంతో అయితే చాలా బాగుంది. మీరందరూ కూడా ట్రై చేయండి. ఎలా ఉందో, ఎలా డిష్ మీరు ప్రిపేర్ చేశారో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో అదండి ఈ వీడియో, చూసారు కదా. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ యువర్స్ లవింగ్లీ శిరీష. మళ్ళీ ఇంకో బ్లాగ్తో కలుస్తాను. బాయ్.